ఏకాదశి పర్వదినాన వెంకటేశ్వర స్వామి పెద్ద ఎత్తున ఆ టెంపుల్కి దర్శనానికి ప్రజలందరూ ప్రతిసారి కూడా రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా ప్రత్యేకమైన స్పెషల్ డే కనుక మరి చాలామంది భక్తులు చాలా భారీ సంఖ్యలో అక్కడ రావడం జరిగింది. అయితే అక్కడ తక్షణ ఏర్పాటు సరిగ్గా జరగలేదు. ప్రాపర్గా అది ఆర్గనైజ్ చేస్తే అంత ఇబ్బంది జరిగి ఉండేది కాదు. మరి సరిగ్గా అది ఆర్గనైజేషన్ లేక భారీ నష్టం ప్రాణ నష్టం జరిగింది. 9 మంది వ్యక్తులు భక్తులు ఈరోజు ఆ తొక్కిసలాట్లో చనిపోవడం జరిగింది. ఇది వైఫల్యం, భద్రతా వైఫల్యం అనేది మేము అనుకుంటున్నాం. మొదటి నుంచి కూడా ఇక్కడ స్థానిక గతంలో మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, స్థానిక నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు మొట్టమొదటి నుంచి కూడా ఆ కార్యక్రమంలో ఉన్నారు. అలాగే మా టెక్కలి నుంచి పక్కన ఉన్నటువంటి నియోజకవర్గ సమన్వయకర్త, నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిని. అక్కడి నుంచి కూడా వెంటనే మాకు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆయన వెళ్ళండి, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోండి, ఇక్కడ ప్రజలకు రక్షణ చర్యలు అవకాశం ఉందంటే ఇవ్వండి అని చెప్పి అప్పలరాజు గారికి ఆ విషయం చెప్పమని కూడా చెప్పి అక్కడికి పంపించారు. నేను శ్రీకాకుళం నుంచి హుటాహుటిన అక్కడి నుంచి వచ్చి మరి ఆ కోవిల్ దగ్గరికి వెళ్ళి చూశాను. ఇక్కడ చాలా పెద్ద విస్తీర్ణంలో ఉన్న కోవిల్ అది. సరి అయినటువంటి భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని మేము భావిస్తున్నాం. ఏదైనా ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. మరి దీని మీద ఆయన కనీసం సరిగ్గా స్పందించి సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.